పనిచేస్తున్నప్పుడు వారి చేతి కింద 14 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఉంటే ఎంత గొప్ప అవకాశం ఒక్కసారి ఆలోచించండి. నికాల్సైన వ్యక్తి కాబట్టి రాజకీయంగా 1 రూపాయి కూడా సంపాదించుకోకుండా తన తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని సంరక్షించుకుంటూ దానిపైన వస్తున్న మరి సంపాదనతోనే వారి కారు గుర్తుకు ఓటేయించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు మన కమ్మ మల్లేష్ అన్న గారు మాట్లాడతారు. మరి కారు గుర్తుకే జై తెలంగాణ. యాదగిరిగుట్ట మండల్ మరియు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలేరు మాజీ శాసనసభ్యులు పెద్దలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భిక్షమన్న గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు సందీప్ రెడ్డి గారు, సమన్వయకర్త యుగంధర్ రావు గారు, హరిశంకర్ గారు, స్వామి గారు, ఇతర పెద్దలు మహేందర్ అన్న గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, 5 నెలల క్రితం మాయదారి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు ఈనాడు రైతు బంధు 7,500 కోట్ల నానాడు ముఖ్యమంత్రి ఖజానాలో పెడితే రైతుల నోట్ల మన్ను కొట్టి కాంట్రాక్టర్లు, మంత్రులు అందరూ పంచుకొని ఉన్నారు. కొడుకులకు నోట్లు ఎలక్కాయ పడ్డట్టు అయింది. ఎంపీ ఎలక్షన్ రాగానే డిసెంబర్ 9 నాడే 15,000 ఇస్తున్నాడు. అవి కూడా ఎక్కువద్దామని చూసిండు. కానీ లోక్సభ ఎన్నికలు ప్రకటించి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పోరుబాటకు బయలుదేరితే లాగులు దడిచి ఇవాళ అదే 10,000 వేసిండు. నీకు సిగ్గు, నీకు బుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే 15,000 వేయాలి. పెద్దమ్మలకు, పెద్దయ్యలకు వృద్ధాప్య పెన్షన్ 4,000 అని 2,000 కూడా ఒక నెలకు కొట్టిన మహానుభావుడు, 2 లక్షల రుణమాఫీ చేయని మహానుభావుడు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చిండు. కానీ ఇది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. ఇవాళ కేసీఆర్ గారు 17 పార్లమెంటు స్థానాలకు గాను 5 రిజర్వ్ పోతే 12 6 సీట్లను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు, మాదిగలకు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద జనాభా ఉన్న గౌడ సోదరులకు ఇయ్యలే, గొల్ల కుర్మలకు ఇయ్యలే, పద్మశాలీలకు ఇయ్యలే. అత్యధికంగా జనాభా ఉన్న మాదిగలకు కూడా ఒక సీటు ఇయ్యలే. మరి సంక్షేమం మంట కలుపుతీవి, రాజకీయంగా బడుగు బలహీన వర్గాల నోట్ల మన్ను కొడుతీవి. ఆఖరికి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా నోట్ల మన్ను కొట్టిండు. కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏండ్ల సంధి పనిచేసిన కార్యకర్తల నోట్ల మన్ను కొట్టి ఇక్కడికి వెళ్ళి పార్టీ నిర్ణయించినటువంటి పూటకుళ్ళ నా కొడుకులకు టికెట్ ఇచ్చిండు. ఇవాళ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేస్తా ఉర్రు. ఆయన అనుకుంటుండేమో నీకు, నీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మా బీఆర్ఎస్ వాళ్ళ కన్నా మొదలు ఆల్క దౌడ కట్టే పెట్టడానికి కాంగ్రెస్ వాళ్ళే ముందుండ్రు అని మనవి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి లాగు దడుస్తా ఉంది. నేను ఒక ఇన్ఛార్జిననే చెప్పుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ భువనగిరి పార్లమెంట్ మొదలైనాక నువ్వు ఎంపీ అయినావు, నా మీద పోటీ చేసే బూర నర్సే ఎంపీ అయిండు, నీ అన్న ఎంపీ అయిండు. 1 రూపాయి పని ఏమన్నా చేసిర్రా ఒకసారి చెప్పండి. నీ అన్న మంత్రి ఉండు, నీ మంత్రి పదవి కొరకాన్ని ఎత్తుకొని దులా దులా అని తీవ్ర పండుగలాగా తిరుగుతూ ఉండు. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఈ మన తెలంగాణ ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ కాదు సుమా, నువ్వు ఈ గుట్ట చుట్టూ పొర్లు దండాలు చేసినా నీకు మంత్రి పదవి రాదు. రాజగోపాల్ రెడ్డి టైగర్ అని చెప్పుకుంటాడు. టైగర్ అంటే పులి, ఆకలైన పులి
బొక్కలే కొరకాలే కానీ ఈ పులి పోయి ఒరిగేటి తింటా ఉంది ఆ మంత్రి పదవి కొరకు. నిన్ను పులి కూడా అన్నారు. కాబట్టి నువ్వెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఇవాళ ప్రజలందరూ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు ఆలోచిస్తారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ఉంచినందుకు మధ్య నుండి ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయికి వచ్చిన నాకు కేసీఆర్ గారి అవకాశం కల్పించారు. కేసీఆర్ గారి అవకాశం జిల్లాలోని భువనగిరి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ల సహకారం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం, ఈ ప్రజల కౌన్సిలర్లు అందరూ ప్రజాప్రతినిధుల కష్టం, ఈ ప్రజల ఇష్టంతో ఆ దేవుని సాక్షిగా ఆ దేవుని కృపా కటాక్షం వల్ల తప్పకుండా నన్ను ఎంపీగా గెలిపిస్తే ఆ మీ అందరిలో ఒకరిగా ఉంటా. ఇంకొక ఆయన ఎంపీ ఉండిపోయి ఈడ జల్లని రూపాయి, ఈ దుకాణంలో జల్లని రూపాయి ఆ దుకాణంలో జల్తుంది అన్నట్టు జెండా మార్చిండు, బీజేపీ అని వస్తుండు. మరి కేసీఆర్ గారు ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టి ఒకనాడు అక్షంతల పండుగనో ఒకనాడు బొట్టు పండుగనో పెట్టలే. దేవుడు వేరు, రాజకీయాలు వేరు. లక్ష్మీ నరసింహస్వామి కానీ శ్రీరామచంద్రుడు కానీ మన ముత్తాతల నుండి కూడా దేవుణ్ణి కొలుస్తాం. మీరే రఘువంశానికి పుట్టినోళ్ళు గారు. బీజేపీ నాయకులు కొంతమంది ఇంట్లున్న వెంకటేశ్వర స్వామికి ఊదుబత్తి ముట్టియారు కానీ కొడుకులు అయోధ్యలో ఉన్న రామునికి మొత్తమని తిరుగుతూ ఉంటారు. దేవుడు వేరు, అభివృద్ధి వేరు. వాళ్ళతో ఏమీ జరగదు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ నాయకులు బాధలో ఉండరు. ఈ అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఉరుకులాడుతారు. మనకన్నా మొదలు నిజమైన కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉర్రు. మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మనం అందరం కూడా ఒక ఎంపీగా నేనొచ్చినా నేనే ఎంపీనా అని ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. మీలో అందరిగా, మీలో ఒకరిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అన్న మాటలు నిలబెట్టడానికి, మీ సేవ చేయడానికి, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని నేను మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, కొందరు పోతా ఉంటారు, ఏడ పచ్చగుంటే ఆడ తింటారు, ఏడ ఎచ్చగుంటే ఆడ వంతరాళ్ళు. వాళ్ళు ఎసొంటి కొడుకులు అంటే ఇవాళ వరి మండే కట్టే ముందు ఒట్లను నానబోస్తే తాళేమో మీదికి తేలుతుంది, మొలకెత్తే ఒట్లు కిందికి పోతాయి. ఆ మొలకెత్తే ఒట్లే మీరు ఆ పోయిన కొడుకులంతా ఆ నీళ్ళ మీదే తేలే తాలుగాళ్ళు. వాళ్ళ తాలుగాళ్ళతోటి ఆడకూడేం, వాళ్ళకు కూడా ఏం లాభం కాదు. ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఆ తాలు పెంటపాలు చేరుతుంది. ఇక వాళ్ళ పని అయిపోయింది. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే పెద్దల ఆశీస్సులతోటి మీలో ఒకటిగా ఉంటా. నేను ఎప్పటికున్నా క్యామ మల్లేష్ అన్ననో క్యామ మల్లేష తమ్మి అనో పిలవాల్సిందే కానీ నేను అహంకారపూరితంగా ఉండే వ్యక్తిని కాదు. ఎవ్వరి తాతకు కూడా బుగులు పడే వ్యక్తిని కూడా కాదు అని తెలుపుతూ ఈ కార్యకర్తలకు ఎప్పుడు నేను టెలిఫోన్ కొని 24 ఏళ్ళు ఒక్క నిమిషం కూడా ఇప్పుడు ఫోన్ బంద్ పెట్టలే. నేను ఇప్పటికైనా ఇంత కార్యక్రమంలో బిజీగా ఉన్నా నేను ఫోన్లు ఎత్తుతా. 12 గంటల రాత్రి చేసినా అందుబాటులో ఉంటా. నేను ఎవరికి తాకట్ల చేతలు చేసేదే లేదు, నాకు నెత్తి నొప్పులు లేవు. నేను ఎవరికి ₹1 బాకీ లేదు, అప్పులు కూడా అడిగేది లేదు. ఎవరున్నా మీరందరూ మీ సోదరుడిగా, మీ అన్నగా నన్ను ఆశీర్వదిస్తే మీరు, నేనే కాదు ఎంపీని, మీరందరూ కూడా ఒక క్యామ మల్లేశల్లాగానే ఫీల్ అయి ప్రతి ఓటరు దగ్గరికి 2 సార్లు వెళ్ళి మన పార్టీ విజయం కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.